అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ వందనాలు. ఉదయకాల వేళ మన ధ్యానాంశము విజయమిచ్చిన దేవుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆదికాండము 14వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. ప్రతిదినము అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఇలాగూ ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఈ ఉదయకాల వేళలో చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో సర్వోన్నతుడైన దేవుని మనము చూస్తూ ఉంటున్నాం. విజయమిచ్చిన దేవుడు. లోతు చెరపట్టబడ్డాడని తెలిసినప్పుడు అబ్రహాము లోతును రక్షించుటకు యుద్ధం చేశాడు. చెరపట్టబడిన లోతును విడిపించాడు. ఆ సమయంలో షాలేము రాజైన మెల్కీషెదెకు అబ్రామును ఎదుర్కొనుటకు వచ్చాడు. అతడు దేవుని గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే సర్వోన్నతుడైన దేవుడని చెప్పాడు. ఈయన ఎవరు అంటే సర్వోన్నతుడైన దేవుడు. సర్వోన్నతుడైన దేవుడు ఏం చేశాడో లేక ఏం చేస్తాడో అనేది మెల్కీషెదెకు యొక్క ఆ మాటల్లో మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో 19వ వచనంలో అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక. ఈయన ఎవరు అంటే ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుని ద్వారా మాత్రమే ఆశీర్వాదము కలుగుతుంది. మనుషుల ద్వారాగాను లేకపోతే తెలిసిన వారితోనో స్నేహితుల ద్వారా ఆశీర్వాదాలు రావు. మనకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందంటే సర్వోన్నతుడైన దేవుడు, ఆకాశమును భూమిని కలుగజేసినటువంటి దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి దేవుని వలనే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. ఈ దినము మనకు ఈ యొక్క దినమును మనకు ఈవీగా ఇచ్చాడు దేవుడు. ఈ ఉదయకాల వేళలో మనం ఇలాగూ ఆయన సన్నిధిలో కూర్చున్నామంటే ఆయన కృప, ఆయన మనం దీవించాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, గొప్పవాడు. మనం నమ్మతగని వారి ఎడల ఆయన చూపించామంటే ఆ ప్రేమ ఎంతో గొప్పదిగా చూస్తుంటున్నాం. మెల్కీషెదెకు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు మరి సర్వోన్నతుడకు దేవుని వలన అతడు ఆశీర్వదింపబడుగాక అని చెప్పాడు. నిజమే, ఆశీర్వాదం అనేది దేవుని నుండి మాత్రమే రావాలి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని చెప్పి చూస్తుంటున్నాం. సర్వోన్నతుడైన దేవుడు, ఆయన ద్వారానే ఆశీర్వాదం అని ఆదికాండం మనం చూసాం. సామెతల గ్రంథంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని చెప్పేసి చూస్తుంటున్నాం. అవును, యెహోవానే
అనగా ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుని ద్వారానే ఆశీర్వాదం వస్తుంది. ఐశ్వర్యము కూడా ఆయనే ఇస్తాడు. మనం అడగకపోయినా ఆయనే ఇస్తాడు. ఎందుకంటే మనలను కలుగు చేసిన వంటి దేవుడు ఆయన. కాబట్టి నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అని చెప్పి చూస్తుంటున్నాం. నరుల యొక్క కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఎందుకంటే ఆశీర్వదించినటువంటి దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన మరి ఆ క్రమాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే మనము ఆ క్రమానికి ఆ యోగ్యతకు మనము పాత్రులము కాదు. అయితే అపాత్రులమైనటువంటి మన ఎడల ఆయన చూపినటువంటి ఆ ప్రేమ ఎంతో గొప్పదిగా చూస్తుంటున్నాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నిత్యము ఆయన సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించినటువంటి దేవుడు, నిన్ను నన్ను కూడా ఆశీర్వదించినటువంటి దేవుడు, నిత్యం ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడిను అని చెప్పి చూస్తుంటున్నాం. ఆశీర్వదించినటువంటి దేవుడు. ఉదాహరణకు మనం గమనించినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనించినట్లయితే యాకోబు తన తండ్రి చేత ఆశీర్వదించబడ్డాడు. కానీ దానికి తగ్గట్టుగా అతని జీవితము లేదు. ఒంటరివాడుగా బ్రతికాడు, భయముతో బ్రతికాడు, తల్లిదండ్రులకు దూరంగా బ్రతికాడు. ఇవన్నీ గుర్తించాడు. కాబట్టి తర్వాత దేవుడు ఆశీర్వాదము కోసము పట్టుదలతో ప్రార్థన చేశాడు. యాకోబు పట్టుదలతో ప్రార్థన చేశాడు. నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నాకు మరి ఎవరు కూడా నన్ను ఆశీర్వదించారు. ఎందుకంటే ఒంటరితనములో భయముతో మరి ఉన్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు గుర్తొస్తాడు. అందుకే ఆయన మరి ఆ వెళుతున్న సమయంలో మరి ఆ దారిలో ఆ రాయిని తీసుకొని తలగడగా చేసుకొని అక్కడ ఉన్నవాడుగా మనం చూస్తుంటాం. రాత్రంతా పెనుగులాడాడు. అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను అని చెప్పేసి అంత పట్టుదలతో అక్కడ ఆయన ప్రార్థన చేసిన వాడిగా మనం చూస్తుంటున్నాం. అందును బట్టి కూడా మనము స్తుతించాలి. ఎందుకంటే మనము కూడా మన ఎడల ఎన్నో ఉపకారాలు చేశాడు దేవుడు. చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎంతో గొప్పదిగా చూస్తుంటున్నాం. రెండవదిగా అక్కడ గమనించినట్లయితే ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. అవును, సర్వోన్నతుడగు దేవుడు మాత్రమే విజయం ఇస్తాడు. ఎందుకంటే లోతు చెరపట్టబడిన రాజులతో యుద్ధము చేసి విజయముతో అబ్రహాము తిరిగి వచ్చాడు. బహుశా తన సామర్థ్యము ద్వారా లేక తన శక్తి ద్వారా గెలుపు పొందుకున్నాడని ఉండవచ్చు. కానీ ఆయనదేమీ లేదు. అక్కడ మెల్కీషెదెకు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు అంటే నీ శక్తి వల్ల కాదు, నీ దేవుడు నీ శత్రువులను నీ చేతికి అప్పగించాడని అర్థం. అంటే మన శక్తి వల్ల కాదు, మనం ఏది సాధించలేం. దేవుడు సర్వోన్నతుడైన దేవుడే మనకు విజయం ఇచ్చేవాడు. లోతుకు కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పుడు చూశాడు. మరి ఆ యుద్ధంలో అబ్రహాము మరి వారితో యుద్ధము చేసి అక్కడ ఉన్నటువంటి లోతును తీసుకొని రావడానికి
దయ చూపించాడు, శత్రువుల నుండి ఆ బారి నుండి తప్పించాడు, అందుకు విజయం ఇచ్చాడు అక్కడ దేవుడు. అందును బట్టి సర్వోన్నతుడైన దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మెల్కీషెదెకు దేవుణ్ణి స్తుతించాడు. ఎందుకు? ఏ దేవుణ్ణి అంటే సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు అంటే దేవుని ద్వారా ఆశీర్వాదం కలిగింది, దేవుని ద్వారా విడుదల కలిగింది, దేవుని ద్వారా విజయం కలిగింది. కాబట్టి నేను కూడా సర్వోన్నతుడైన దేవుని నుండి పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఎంతో గొప్పది. పాపులమై ఉండగా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, అనీతిమంతులమై ఉండగా నీతిమంతులుగా చేశాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మరి ఉదయకాల వేళలో ఆయన మనం ఎంతగానో స్తుతించి గణపరిచి మరి ఆయన్ను శ్లాఘించవలసిన వారంగా మనం ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు. శత్రువు వచ్చినప్పుడు తండ్రి నాయనా నీ పాదములు పట్టుకుని అడిగినప్పుడు మరి నాయనా మరి విజయం ఇచ్చిన దేవుడు. అవును, మా శక్తి కాదు, మా భక్తి కాదు, మీ వలనే కలిగినదని దేవా తండ్రి మేము కూడా ఆయన్ని ఆశ్రయించి నా బిడలముగా మేము ఉదయకాల వేళలో నీ పాద సన్నిధిలో చేరి ప్రభువా నేను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.